వేడి వేడి పొంగలిలో నెయ్యి వేసుకొని పప్పుల చట్నీ కాంబినేషన్తో తింటుంటే సూపర్ ఉంటుంది. మరి ఈరోజు వీడియోలో పొంగలి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 1/2 కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం పీసెస్, 2 మిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం మిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 కప్స్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇక్కడ మనం 1 కప్ బియ్యం కోసం 4 కప్స్ వాటర్, 1/2 కప్ డ్రై రోస్ట్ చేసుకున్న పెసరపప్పు తీసుకున్నాం. వాటర్ మరిగేలోపు పెసరపప్పు బియ్యం 2 కలిపి నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు రైస్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి పెద్ద మంట మీద 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇక్కడ వాటర్ 1 గ్లాస్ అనేం కాకుండా 1 to 2 గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు, మన ఇష్టం. పాలు వాటర్ వేసుకున్నాక బాగా ఉడికిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కట్ చేసుకొని వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొంగలిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పోపుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే టేస్టీ పొంగలి రెడీ. పొంగలిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.